కూర ఉడికింది అని అంటే చక్కగా అలాగా నూనె చుట్టూ తేలడము. కొత్తిమీర ఇందాక కొంచెం వేసి నేను మళ్ళీ కూడా కొంచెం వేస్తున్నాను. ఇంకా కొంచెం సేపు కలుపుతా. కూర ఇట్లా బాగా కలనెత్తేసి ఇంకా కూడా కొంచెంసేపు ఉడకనిచ్చి తర్వాత దించుతా. చూడండి ఎంత బాగుందో. నేనైతే నీళ్లు పోయలేదు. నేను పోసిన నూనె దీంట్లో వచ్చిన నీళ్లు మాత్రమే. ఇంకా నేను నీళ్ళు అంటే పోయలేదు. నీళ్లు పోస్తే ఏ నీళ్ళు కాసేపు పోస్తాను, కానీ నీళ్ళు అయితే నేను పోయలేదు. ఇలాగే ఉండనిద్దాం. ముక్క చూడండి ఊరికే సింపుల్గా ఎంత బాగా ఉడికిపోతుంది. ఊరికే ఉడికిపోయింది. ఇట్లా అంటే మీకు కనపడట్లేదు, మళ్ళా కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇంకా మూత పెడతా, ఇంకా కొంచెంసేపు ఉడకనిస్తా. చూసారా చక్కగా నీట్గా అయిపోయింది. నేను ఇందాక వేసాను కదా ఉప్పు, ఆ ఉప్పే పక్కంగా జరిపింది. అదే స్పూన్ తీస్తే నాకు అర్థం కాదు, నేను వేయలేను. అన్నంలో కలుపుకొని తినడానికి ఈ మాత్రం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారా సూపర్ టేస్టీ ఏమేగా ఉంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. అలాగే కామెంట్లు కూడా పెట్టండి. గ్యాస్ ఆపేస్తున్నా. మూత అయితే ఇప్పుడే పెట్టను, కొంచెంసేపు ఆగి పెడతా. ఆ నీళ్ళు దాంట్లో పడిందంటే నీసు వాసన వస్తుంది, లేదా ఉరకద్ది. అలా కాకుండా మూత మళ్ళీ తర్వాత పెట్టుకుంటే ఆవిరి పోయిన తర్వాత కూర బాగుంటుంది.